ములుగు జిల్లా గోవిందరావుపేటలో బీఆర్ఎస్ బీజేపీల మద్దతుతో సర్పంచ్ అభ్యర్థి పోరిక కిరణ్ చివరి రోజు జోరుగా ప్రచారం నిర్వహించారు. గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఎన్టీఆర్ కాలనీలో కరెంటు సమస్యలు, చందూలాల్ కాలనీలో డ్రైనేజీ సమస్యలతో సహా గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించడమే తన లక్ష్యమని కిరణ్ అన్నారు. బీజేపీ బలపరిచిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కిరణ్ తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం సర్పంచ్ అభ్యర్థిగా పోరిక కిరణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే గత 4 రోజులుగా జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈరోజు చివరి రోజు ప్రచారంలో భాగంగా కిరణ్ కుమార్ గారు ఈ యొక్క గోవిందరావుపేట గ్రామంకి వెళ్ళినప్పుడు ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు, కిరణ్ కుమార్ గారు ఏం చెప్పబోతున్నారో ఒకసారి మనం కిరణ్ కుమార్ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ములుగు ఈ యొక్క గోవిందరావుపేట సర్పంచ్గా మీరు నామినేషన్ వేయడం జరిగింది. గత 3 రోజులుగా మీరు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు? ప్రచారంలో భాగంగా గోవిందరావుపేట ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మా విద్యార్థులు, మా వెల్విషర్సు, మా పేరెంట్సు ప్రతి ఒక్కరూ చాలా మంచి పని చేశారు సార్, మీరు నామినేషన్ వేసి అని వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటున్నామనే ధీమా మాకు ఉంది అని వ్యక్తం చేస్తున్నారు. నేను ఈ గోవిందరావుపేట గ్రామం చేయబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. గోవిందరావుపేట ప్రజలకి ఈ రూపకంగా అంటే సర్పంచ్ పదవి రూపకంగా నేను సేవ చేసే భాగ్యాన్ని ఈ ఊరు నాకు కలిగిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ఈ ఊరి రుణం తీర్చుకుంటానని. ప్రజల్లోకి వెళితే చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు ఉన్నాయి, కోతుల సమస్య ఉంది, కుక్కల సమస్య ఉంది. బాగా ఎక్కువగా ముసలోళ్ళు, వృద్ధుల దగ్గరికి వెళ్తే పింఛన్ సమస్య ఉంది. మరియు కొందరికైతే సదరన్ సర్టిఫికెట్ అంటే కూడా తెలియదు. ఎన్నిసార్లు గ్రామ పంచాయతీకి వెళ్ళినా సదరన్ లేకుండానే వట్టినే 10 సార్లు తిప్పుకుంటున్నారు. కనీసం సదరన్ తీసుకునే సూచన ఇచ్చే వారు కూడా అక్కడ కరువయ్యారు. కాబట్టి ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేదు. చందులాల్ కాలనీకి వెళ్ళాను నేను. అక్కడ మురికి వాడలు చూస్తుంటే అసలు ఎలా జీవిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు, దోమల బెడద, 5 గంటలకే దోమలు, పట్టపగలే దోమలు కుడుతున్నాయి అక్కడ మేము తిరుగుతుంటే. అలాంటి పరిస్థితి ఉంది. ఎన్టీఆర్ కాలనీలో అయితే ఈ రోజుల్లో ఏజెన్సీలో కరెంట్ లేదని విన్నాం మనం. కానీ గోవిందరావుపేట గ్రామంలో కరెంటు స్తంభాలు లేని, కరెంటు లేని ఇండ్లు ఉన్నాయి తారకరామ కాలనీలో. ఇలాంటి సమస్యలన్నీ చూశాను నేను. కావున వీటినన్నిటినీ నేను గెలిచిన ఒక 3 నెలల లోపే ఖచ్చితంగా వాటిని కొన్ని మురికి వాడల్లో డ్రైనేజ్ ఎటు పోవట్లేదు, వాటికి ఇంకుడు గుంతలు కట్టించి ఆ మురికి నీటిని శుద్ధి చేసే కార్యక్రమం చేస్తాను. అలాగే కరెంటు లేని వారికి నా సొంత డబ్బులతోనైనా వారికి కరెంటు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు తీసుకోకుండా చదువులు చెప్పామా అని. మరి నిజంగానే ప్రైవేట్ స్కూల్లో మనం చూసుకుంటే హైదరాబాద్లో, వరంగల్లో చూసుకుంటే నర్సరీ క్లాస్కి 30,000, 40,000 లక్షల రూపాయల ఫీజు. ఇక్కడ ఫీజు ఎంత అంటే నర్సరీకి 6,500 రూపాయలు. దాంట్లో నా దగ్గర పనిచేసే ఉపాధ్యాయులు 45 మంది. 45 మందికి జీతాలు ఎవరు ఇవ్వాలి? పేరెంట్స్ ఫీజులు కడితేనే మేము జీతాలు ఇచ్చుకుంటాం. మరి మీరు ఇప్పుడున్న ప్రభుత్వం నా మీద ఫీజుల పరంగా విమర్శలు చేస్తున్నారు కాబట్టి మీరు మా టీచర్లకు జీతాలు ఇప్పియండి, నేను ఫీజులు వసూలు చేయడం ఆపేస్తాను. ఇలాంటి చిల్లర పనులు దయచేసి మానుకోండి, అది మంచిది కాదు. వరకే తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళకి నా స్కూల్లో 2004 నుండి చదువుతున్న, అప్పుడు 2004 నుండి మొదట పెట్టినప్పటి నుండి ఒకటే మేము అనుకున్నాం, మా స్కూల్లో పిల్లవాడు చదువుతుంటే ఆ తల్లికి కానీ తండ్రికి కానీ ప్రమాదశాత్తు ఏమైనా జరిగితే చనిపోతే ఆ పిల్లలకి మేము 10వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అలా ఇప్పటి వరకు నేను 27 మందికో 32 మందికో ఇచ్చాను దాదాపుగా, ఇంకా ఇస్తున్నాను. పోయిన సంవత్సరం కూడా ఇక్కడ ఒక అధికారిని పిలిచి వాళ్ళకు హామీ పత్రాన్ని కూడా అందించడం జరిగింది. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో
ప్రతి సంవత్సరం 2-3 ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. పర్మనెంట్ ఒక్కసారి ఇస్తే పిల్లవాడికి 10 ఏళ్ల పాటు ఉచిత విద్యను ఇస్తున్నాం. దాన్ని ఎవరు చూపట్లేదు, కానీ ఫీజులు వసూలు చేసి ఇలా అని మాట్లాడుతున్నారు. నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు చాలా దీనమైన స్థితిలో వచ్చాను. నా సొంత కాళ్ళపై నిలబడి నాకు ఆదుకున్నది ఎవరు అంటే గోంద్రపేట ప్రజలు మాత్రమే. నన్ను హక్కున చేర్చుకున్నారు, వాళ్ళ కొడుకు అనుకున్నారు, మా మేడంని అనుకోండి బిడ్డ అనుకున్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా బిడ్డను ఎందుకు వచ్చావు, కొడుకు ఎందుకు వచ్చావు, అవసరం లేదు తిరగమాకు అనే చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా మైనస్ టాక్ లేదు. నాకు తెలిసి మంచి మెజారిటీతో నన్ను గోంద్రపేట ప్రజలు గెలిపించబోతున్నారు. ఓకే రైట్. మనం చెప్పుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎక్కడ ప్రచారం చేపట్టినా ప్రజలు హక్కున చేర్చుకొని తన సొంత బిడ్డలా నన్ను చేర్చుకొని మేమున్నామంటూ ఆదరిస్తున్నారు ఈ యొక్క గోంద్రపేట ప్రజలు. నేను వట్టి చేతులతో వచ్చి ఈ యొక్క గోంద్రపేట ప్రజల ఆశీర్వాదాలు పొంది ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చాను. ఈరోజు గోంద్రపేటలో ప్రతి సమస్యను తీర్చడానికి ముందుంటా, ప్రజల వైపు నేను నడుస్తా అని చెప్పి మన మధ్యలో సర్పంచ్ అభ్యర్థి